ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా అంశంపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె మండిపడుతున్నారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన అడ్డుకునేందుకే ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కూడా ఆమె ఆరోపించారు. రోజా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. పాలన పక్కన పెట్టి దాడులు, అరాచకాలకి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రోజా స్పష్టం చేశారు. ఎన్నికల్లో జగన్ను ప్రజలు ఓడించలేదని, ఈవీఎంలలో జరిగిన గోల్మాల్ ద్వారా ఆయన ఓటమి పాలయ్యారని ఆమె కామెంట్ చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనే విషయం కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ఈవీఎంస్తో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది అని రోజా అన్నారు. అయితే మహిళల అక్రమ రవాణా వంటి సున్నితమైన అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా పవన్ కళ్యాణ్, మరిప్పుడు చంద్రబాబు, లోకేష్లని తొక్కిపెట్టి నార తీయాలి కదా అని ఆయన ఉద్దేశించి నిలదీశారు. వైఎస్ జగన్ నిర్వహించే సభలకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాకుండా అడ్డుకోవాలి అనేది ప్రభుత్వ కుట్రలో భాగమన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, త్వరలో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని రోజా అభిప్రాయపడ్డారు.